మన రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరొకసారి ఈ రీతిగా తన వాక్యమును బట్టి మనమందరము కూడా సమావేశపరచబడి వాక్యపు వెలుగులో నడవటానికి, వాక్యపు అనుభవము ద్వారా మన జీవితాలను సరిచేసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి, అవకాశమును బట్టి దేవుని పరిశుద్ధ నామమును స్తుతిస్తూ కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మిమ్ములను మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, గడిచిన కొన్ని వారాలుగా, నెలలుగా మనము 2వ తిమోతి 3వ అధ్యాయములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశములను మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అందులోనూ ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములు ఎవరి వలన వస్తాయి, వారి జీవితం ఎలా ఉంటుంది, వారి పట్ల మన వైఖరి ఎలా ఉండాలి, ఒకవేళ అలాంటి బలహీనత మనలో ఉంటే మనం ఏం చేయాలి అనే విషయాలను చాలా లోతుగా మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ రోజున కూడా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మనము ధ్యానించనున్నాం. రండి కలిసి దేవుని వాక్యము చదువుకుందాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో రాయబడినటువంటి మాట చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆఖరి భాగము, మూర్ఖులు. ప్రియులారా, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు అని రాస్తూ ఒక్కొక్కరి గురించి స్పష్టంగా వివరముగా మనకు గత కార్యక్రమాలలో ప్రభువారు నేర్పించారు. ఇట్టి మనుషుల వలననే అపాయకరమైన కాలాలు వస్తాయి కాబట్టి 5వ వచనములు అంటాడు, ఇట్టి వారికి విముఖుడై ఉండాలి అని అంటాడు. కనుక ప్రియులారా, ఈ రోజున ప్రాముఖ్యంగా మూర్ఖులు అనే అంశమును మనము ధ్యానించనై ఉన్నాం. మూర్ఖత ఎంత భయంకరంగా ఉంటుందో, మూర్ఖుడు సంఘానికి కానివ్వండి, కుటుంబానికి కానివ్వండి, సమాజానికి కానివ్వండి, ఆధ్యాత్మిక జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మనకు ఎంతో ప్రమాదము అని వాక్యము ద్వారా మనము స్పష్టంగా తెలుసుకుంటున్నాం. ప్రియులారా, చూస్తున్నారు కదా, 3వ అధ్యాయము 1వ వచనంలోనే రాయబడింది, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు మూర్ఖులు అంటున్నాడు ఆయన. మరి దీనికి పరిష్కారం ఏమైనా ఉందంటారా అంటే మళ్ళీ 5వ వచనములో అంటాడు, ఇట్టి వారికి నీవు నేను మనందరము కూడా విముఖులుగా ఉండాలి, లేకపోతే మనకు ప్రమాదము వాటిల్లుతుంది. ప్రియులారా, అవును, ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న క్రైస్తవ సంగమా, దేవుని ప్రజలారా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, గడిచిన కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా ఈ కార్యక్రమాలలో అనేకమైన విషయాలు ప్రభువారు మనకు నేర్పిస్తూ వస్తున్నారు. అంటే అర్థమేంటో తెలిసినా, ఈ అంత్య దినాలలో అంటే కడవరి దినాలలో నీవు నేను జాగ్రత్తగా ఉండాలి అని, భద్రపరచబడాలి అని, వాక్యము చేత ఉదక స్నానము చేయబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన దేవుని జనాంగముగా, ఆయన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యములో ఎత్తబడాలి అనేది ఆయన సంకల్పమై ఉన్నది. ప్రియులారా, అందుకనే అలాంటి అపాయకరమైన కాలములు వచ్చినప్పుడు నీవు నేను కూడా జాగ్రత్త పడేదానికై, మన జీవితాలు కాపాడుకునే దానికై, ఇంకా ఆధ్యాత్మికముగా వాక్యపు వెలుగులో మన బ్రతుకులను సరిచేసుకునే దానికై ప్రభువారు ఒక గొప్ప ప్రాముఖ్యమైన ఆధిక్యతను మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూస్తున్నారు కదా, ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాం. ఎన్నో రకాలైనటువంటి ప్రజలను గురించి మనము వివరముగా తెలుసుకుంటూ వచ్చాం. ఈ రోజున మూర్ఖులు, అవునండి, మూర్ఖులు చాలా భయంకరమైనటువంటి మనుష్యులు. కొన్నిసార్లు మనం అంటుంటాం, పలానా వాడు మూర్ఖుడండి, ఎంత చెప్పినా వాడు వినడండి, మూర్ఖుడండి అంటుంటాం కదా. అవును ప్రియులారా, ఈరోజు మూర్ఖులు తమ మూర్ఖత్వమును బట్టి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. జీవితంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములను కోల్పోతున్నారు. మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని బట్టి పైనుండి వచ్చే ఆశీర్వాదాలు కోల్పోవడమే కాదు, కానీ ఈ లోకములో జీవిస్తూ ఉండగా అనేక రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారు. ప్రియులారా, జీవితాలు అగమ్య గోచరంగా మారిపోతున్నాయి. వాళ్ళ జీవితాలకు ఒక అర్థం అంటూ ఉండట్లేదు. వారి వలన కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాధానం అనేది కరువైపోతుంది. ప్రియులారా, మూర్ఖులు ఇంత భయంకరంగా ఉంటారు. మూర్ఖుల వలన సమాజానికి, సంఘానికి, కుటుంబానికి,
సమాధానమే లేకపోవడానికి గల కారణం ఏంటంటే వారు నానాటికి మూర్ఖత్వములోనే ఉండిపోతున్నారండి. అలాగనే వారి ద్వారా ఇతరులకి ప్రమాదం కలుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీ జీవితము కొన్ని సందర్భాల్లో ప్రమాదంలో పడిపోతుంది. కారణం ఏంటో తెలిసిన నీ మూర్ఖత్వాన్ని బట్టి, లేదా నీ ఉంటున్నటువంటి ఆ మూర్ఖుల సహవాసమును బట్టి. కొన్నిసార్లు మనలో కూడా ఈ మూర్ఖత్వం ఉంటుందండి. వాక్యము ద్వారా ప్రభువారు మనలను ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ మనకున్నటువంటి మూర్ఖత్వాన్ని బట్టి మనం ఏం చేసుకుంటున్నాం? మన జీవితాలు పాడు చేసుకుంటున్నామండి. అవును కదా? పదే పదే ఆయన వాక్యం హెచ్చరిస్తుంది. చూడండి ప్రియులారా, దైవజనుడు సన్నద్ధుడై ఉపదేశించుటలోను, ఖండించుటలోను, బుద్ధి చెప్పుటలోను, ఆజ్ఞాపించుటలోను సిద్ధపడి ఉండాలి. అంటే దైవజనుడు, దేవుని సేవకులు దేవుని వాక్యము ద్వారా సంఘాన్ని, ఆధ్యాత్మిక విశ్వాసులందరినీ కూడా, ఆత్మీయులందరినీ కూడా హెచ్చరింపవలసి ఉన్నది, ఖండించవలసి ఉన్నది, బుద్ధి చెప్పవలసి ఉన్నది, సరిచేయవలసి ఉన్నది. కానీ మూర్ఖుడు ఏం చేస్తాడు తెలిసిన? ఆ మాటలను బట్టి నొచ్చుకుంటాడు, తన మనసును మార్చుకోడు ప్రియులారా. అలాగనే సంఘానికి కూడా ప్రమాదము తీసుకొని వస్తున్నాడు. అందుకని ఈ యొక్క 3వ అధ్యాయము 1వ వచనములో నుండి అంటున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు మూర్ఖుల వలన వస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో మరణించాడు, పరలోక రాజ్యానికి చేరాడు. ఆ పరలోక రాజ్యములో ఉన్న ఆయన తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు, ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు అని. కొందరు అనుకుంటున్నారండి, అవును మూర్ఖులు కూడా అనుకుంటున్నారు, కొందరు అనుకొనొచ్చున్నట్లుగా ఆయన తన రాకడను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ అందరూ మారు మనసు పొందవలనని ఇంకను మనందరి కొరకు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు ప్రియులారా. కానీ మూర్ఖులు ఏమనుకుంటున్నారు? వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి వస్తాను అని చెప్పిన ఆయన ఇంకా రావటము లేదని, ఇక రాడు ఆయన అని, ఆలస్యము చేస్తున్నాడు అని తమ మూర్ఖత్వాలను బట్టి వారు దేవునికి దూరం అయిపోతున్నారు, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వారి ప్రవర్తన, జీవిత విధానము ద్వారా సంఘానికి కానీ కుటుంబాలకు కానీ ప్రమాదము తీసుకొస్తున్నారు. అది మూర్ఖుల వలన ఈ అంత్య దినాలలో జరుగుతున్నది. అది జరగవలసినదే. ఎందుకంటే వాక్యంలోనే స్పష్టంగా అంటున్నాడు, ఈ అంత్య దినములలో మూర్ఖుల వలన అపాయకరమైన కాలాలు వస్తాయి. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను జాగ్రత్తగా ఉండాలని ఆయన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఎంత అదృష్టవంతులమో కదా, మనం ఎంత ధన్యులమో కదా. ఎందుకయ్యా అంటే ఈ కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఈ టీవీ పరిచర్య ద్వారా నీతోనూ నాతోనూ ప్రభువారు మాట్లాడుతున్నారు, మనల్ని దర్శిస్తున్నారు. ఆయన ఈ అంత్య దినాలలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని, ఇలాంటి వారి వలననే ప్రమాదం వస్తుంది అని మనము జాగ్రత్త పడాలని ఆయన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి చాలామంది అనుకుంటున్నారు ఈ మూర్ఖత్వం ఎక్కువైపోయింది, రోజు రోజుకి మూర్ఖులు ఎక్కువైపోయారు రోజు రోజుకి అని. కొన్ని సందర్భాల్లో విశ్వాసులు కూడా విశ్వాసములో నుండి తొలగిపోవటము అక్కడక్కడ మనము చూస్తూనే ఉంటాము, అప్పుడప్పుడు మనము వింటూనే ఉంటాం ప్రియులారా. అలాంటి వారి జీవిత విధానమును బట్టి విశ్వాసులు కూడా పడిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే నేను అంటున్నాను కదా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనలను ధన్యులుగా చేశాడు. ఎందుకంటే అట్టి వారికి మనము విముఖులుగా ఉండాలి, అట్టి లక్షణాన్ని, అట్టి బలహీనతను మనము విడిచిపెట్టగలగాలి ప్రియులారా. చూద్దాం ఒక్కొక్క మూర్ఖత్వము ఎలా ఉంటుందో ఒక్కొక్క వాక్యాన్ని మనము చూసుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 28వ వచనమును మనము చూసుకున్నట్లయితే, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. చూసారా ప్రియులారా, మూర్ఖుడు ఏం చేస్తాడండి? కలహమును పుట్టిస్తాడు. ఈ రోజుల్లో కలహాలు ఎక్కువైపోయాయి ప్రియులారా. ఎందుకు కలహాలు ఎక్కువైపోయాయి అంటే వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మూర్ఖుడు కలహములను పుట్టిస్తాడు. కలహము అంటే గొడవలు. మూర్ఖుని పని అది. వాడు అల్లరి చిల్లరి మాటలు, అల్లరి కార్యాలను రెచ్చగొడతాడు, ప్రేరేపిస్తాడు. మూర్ఖుడు ఎవరింట్లో సమాధానాన్ని చెదరగొట్టాలా, ఎవరింట్లో శాంతిని పాడు చేయాలా, సమాధానంగా ఉండవలసిన సహోదరి సహోదరుల మధ్య
కుటుంబీకుల మధ్య, సంఘాల మధ్య కలహము పుట్టించడమే మూర్ఖుని యొక్క పని. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి అనుభవాన్ని చూసి ఉంటావు, ఇలాంటి మనుషులను చూసి ఉంటావు. నీ కుటుంబంలో చూసి ఉంటావు, నీ సంఘంలో చూసి ఉంటావు, సమాజంలో చూసి ఉంటావు. వాడు మూర్ఖుడు కాబట్టి వాడు ఎంతసేపు కలహాలను పుట్టించటానికే వాడు సిద్ధపడి ఉన్నాడు. అందుకే స్పష్టంగా ఈ సామెతల గ్రంథంలో అంటున్నాడు, మూర్ఖుడు కలహమును పుట్టిస్తాడు, గొడవలు పుట్టిస్తాడు. వాడు ఇక్కడ ఉన్న మాటలు అక్కడ చెప్పడం, ఈ ఇంటి విషయాలు ఆ ఇంట్లో చెప్పడం, తిరిగి అక్కడున్న మాటలు ఇక్కడికి తీసుకురావడం, ఆ ఇంటి విషయాలు ఈ ఇంటికి తీసుకురావడం. కలహము పుట్టించటమే వాని పని. అది మూర్ఖుడు చేసే పని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ నీవే అలాంటి పని చేస్తున్నావేమో జాగ్రత్త. గత కార్యక్రమంలో మనం ఒక మాట విన్నాం, యోహాను పత్రికలో రాయబడింది, యేసుక్రీస్తునందు నూతన సృష్టి, యేసుక్రీస్తునందు నూతన జన్మ. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడనేరడు అని రాయబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఈ బలహీనత ఉన్నదా? గడిచిన దినాలలో, గతములో ఎవరి మధ్యలోనైనా కలహాన్ని పుట్టించిన అనుభవం నీకున్నదేమో జాగ్రత్త. అలాంటి పని నువ్వు చేశావేమో, అలాంటి పనికి నువ్వు పాల్పడ్డావేమో, అలాంటి పనికి నువ్వు ప్రేరేపించబడ్డావేమో జాగ్రత్త. ఈ కార్యక్రమం ద్వారా ఒక శుభవార్త ప్రభుని దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఏమిటో ఆ శుభవార్త తెలిసినా నువ్వు క్రొత్తగా జన్మించాలి, నీ మనసు మార్చుకోవాలి, నీ పాపపు బ్రతుకును యేసయ్య చేతిలో పెట్టాలి. నీ పాపపు క్రియలు సమాధి చేయబడి రక్షణ బాప్తిస్మము ద్వారా, అనుభవం ద్వారా నీ జీవితాన్ని మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన అంటాడు కదా, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడో ఎందుకండి? సంఘాలలోనే జరుగుతుంది. ఎక్కడో ఎందుకండి? కుటుంబాలలోనే జరుగుతుంది. ఏమిటది? ఇద్దరు వ్యక్తులు ఐకమత్యంగా ఉంటే ఒకడు వచ్చి వారి మధ్యలో ఆ సమాధానాన్ని తెంపేస్తూ ఉన్నాడు. అది మూర్ఖుడు చేసే పని. ఇట్టి మూర్ఖులకు మనము విముఖులుగా ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ, రెండవ భాగంలో చూస్తే, కొండెగాడు మిత్ర భేదము చేయును. కొండెపు మాటలు మాట్లాడి మిత్రుల మధ్య భేదాలను సృష్టించేవాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇరు కుటుంబాల మధ్య, ఇద్దరి వ్యక్తుల మధ్య, ఇరు వర్గాల మధ్య, ప్రపంచములో ఉన్న సర్వ మానవాళి మధ్య సఖ్యతను, సమాధానాన్ని, శాంతిని, ఐక్యతను పెంపారింపచేస్తుంది. మరి ఏ ప్రాంతానికి, ఏ దేశానికి చెందిన వారైనప్పటికీ ప్రియులారా, అందరూ కలిసి ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని బైబిల్ సెలవిస్తుంది. కానీ నీవు నీలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను బట్టి, నీలో ఉన్న స్వార్థాన్ని బట్టి, నీలో ఉన్న కల్మషమును బట్టి, నీలో ఉన్నటువంటి చెడు లక్షణాన్ని బట్టి నీవు ఏం చేస్తున్నావు? వాక్యంలో చెప్తున్నాడు కదా, మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడంట. నువ్వు పుట్టిస్తున్నావేమో జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం ద్వారా ప్రభువారినితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ వాక్యాన్ని మనం చూస్తే, ఇదే సామెతల గ్రంథం 26వ అధ్యాయములో 11వ వచనములో రాయబడింది, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. ఈ కడవరి కాల సిద్ధపాటు అని ఈ రోజటి కార్యక్రమం ద్వారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సంగమా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఒక విజ్ఞప్తిని నేను చేస్తున్నాను. నీకు సమయము దొరికినప్పుడల్లా సామెతల గ్రంథాన్ని చదువు. ఎందుకు అంటే సామెతల గ్రంథములో జ్ఞానపు మాటలు ఉన్నాయి, నీ మనసును మార్చే మాటలు ఉన్నాయి, నీ ఆలోచనను, నీ జ్ఞానాన్ని పెంపారింపచేసే మాటలు ఉన్నాయి. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నారా? తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరిగిన కుక్కతో సమానం అంటున్నాడు ఆయన. వాక్యము ద్వారా కట్టబడుతున్నావు, బాగానే ఉన్నది. గత కార్యక్రమంలో మనం నేర్చుకున్నాం కదా, రాతి నేల మీద పడిన విత్తనం. వాక్యం విన్నప్పుడు బాగానే ఉంటున్నారు, కష్టాలు వచ్చినప్పుడు, ఎండ తగిలినప్పుడు, ఆ వేరు సరిగ్గా లేని కారణాన్ని బట్టి వారు ఏమైపోతున్నారండి? వాక్యములో నుండి పడిపోతున్నారు. శోధనలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు. మూర్ఖుడు వాక్యం విన్నప్పుడు తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలనుకుంటాడు. అనుకొని మళ్ళా
ఆ మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోతాడంట. మూర్ఖుడు తన మూఢతను బట్టి మరలా తన మూర్ఖత్వానికి తిరిగితే వాడు కక్కిన దానికి తిరిగిన కుక్కతో సమానమంట. ఎంత స్పష్టంగా బైబిల్ సెలవిస్తుందో చూసారా? అంటే ప్రియులారా, ఈ వాక్యాలను బట్టి మనము చూస్తే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రభువైన యేసుక్రీస్తు వారు మూర్ఖత్వాన్ని పూర్తిగా విసర్జిస్తున్నాడు. ఆయన మూర్ఖత్వాన్ని ద్వేషించి ఆయన అసహించుకుంటున్నాడు. ఆయన అలాంటప్పుడు మరి మూర్ఖులను కూడా ఆయన అసహించుకోలేడా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలాంటి మూర్ఖుల వలన నీకు నాకు ప్రమాదము జరగనై ఉన్నది. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు ఎందుకు వస్తున్నాయి? మూర్ఖుడు మరలా తన మూర్ఖత్వానికి తిరుగుతూ ఉన్నాడు. ఒక కుక్క కక్కిన దాని దగ్గరికి వెళ్ళినట్లుగానే మరలా వెళ్తున్నాడు. మనలో కూడా అనేక సందర్భాల్లో మనము మూర్ఖత్వాన్ని వైపు తిరిగి ఉన్నామేమో, వాక్యము చేత గద్దింపబడుతున్నాం, తిరిగి మళ్ళీ అదే మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోతున్నామేమో. కుక్కతో సమానం అంటున్నాడు ఆయన. కక్కేసిన కుక్క తిరిగి దాని దగ్గరికి వెళ్ళినట్లుగా నిన్ను నన్ను కుక్కతో సమానమని పోల్చుతున్నాడని. ఎప్పుడు తెలిసినా ఆ మూర్ఖత్వం వైపు మళ్ళీ వెళ్ళినట్లయితే. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు సహోదరి సహోదరుడా, ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టేసాయి. ఇక మరలా ఎన్నటికీ ఆ మూర్ఖత్వం వైపు తిరిగి వెళ్ళకు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనమును నేను చదువుతున్నాను. అతురపడి మాటలాడి వాని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. కొన్ని సందర్భాల్లో చాలా అతురముగా మాట్లాడుతూ ఉంటారు. కాలు జారితే తీసుకోవచ్చేమో, నోరు జారితే తీసుకోలేము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీతోనూ నాతోనూ ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీ మాట అనాలోచితముగా ఉండకూడదు. చూడండి, ఈ మాటలు అంటున్నాడు, అతురపడు మాటలాడు వాని చూచితివా, తొందరపడి మాటలాను వాడిని చూచితివా, అనాలోచితముగా మాటలాడు వాడిని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అంటాడు. అనాలోచితముగా ఏనాడు కూడా మాట్లాడకూడదు. తొందరపడి ఏనాడు కూడా మాట్లాడకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అంటాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని. నీ మాట అదుపు కలిగినదై ఉండాలి, నీ మాట హద్దుల్లో ఉండాలి. అలాగే నేను అనాలోచితముగా మాట్లాడకూడదు, అతురముగా మాట్లాడకూడదు. అది చాలా భయంకరమైనటువంటి పని. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ప్రియ సంగమ, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనములో మనము చూస్తే ఈ మూర్ఖత్వాన్ని గూర్చి ఇంకొక మాట. 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అవునండి, ఇక్కడ ఒక మాట మనము లోతుగా ఆలోచించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సంఘాల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఒక దైవజనుడు నిలబడి మాట్లాడుతూ ఉంటే, జ్ఞానపు మాటలు మాట్లాడుతూ ఉంటే, ఆ మంచి ఉపదేశమును తిరస్కరించేవారు ఈ రోజుల్లో మనము చూస్తున్నాం. వారు ఎవరండి? మూర్ఖులే. నువ్వే సంఘానికి వెళ్తున్నావో ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కాపరిత్వంలో నువ్వు ఉంటున్నావో ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంఘము నిన్ను గద్దించినప్పుడు, నీ కాపరి నిన్ను గద్దించినప్పుడు, ఆ ఉపదేశాన్ని, ఆ జ్ఞానాన్ని నువ్వు అంగీకరించాలి. తిరస్కరించితే నువ్వు మూర్ఖుడవు అని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు జ్ఞానాన్ని ఆస్వాదిస్తాడు, జ్ఞానాన్ని పొందుకుంటాడు. జ్ఞాని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడు. కానీ మూర్ఖుడు ఏం చేస్తాడు? గద్దింపు వచ్చినప్పుడు, హెచ్చరిక వచ్చినప్పుడు, వాక్యమును బట్టి సరిచేయవలసి వస్తే ఆ మూర్ఖుడు ఆ ఉపదేశాన్ని, జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఇలాంటి సందర్భంలో, ఇలాంటి కార్యక్రమాలలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు నీవు ఆ యొక్క ఉపదేశాన్ని తిరస్కరించిన వాడిగా, అలాంటి అనుభవం నీకు ఉన్నదేమో జాగ్రత్త. ఏనాడైనా ఫలానా దైవ సేవకుడు నా కోసమే మాట్లాడుతున్నాడు, నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు అని చీదరించుకున్నావేమో, ఆ జ్ఞానపు మాటల్ని, ఆ ఉపదేశాన్ని తిరస్కరించావేమో. అట్టి అనుభవం నీకున్నదా ప్రియ సహోదరి సహోదరుడా? అయితే జాగ్రత్త, నీవు ప్రమాదపు అంచుల్లో ఉన్నావు. యేసు ప్రభు రెండవసారి లోకానికి వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టబడతావు ప్రియ సహోదరి సహోదరుడా. కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమము మనలందరినీ అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె, వధువు సంఘముగా ఆ వరుడైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు
సిద్ధపరిచి నిలబెట్టడమే ఈ కడవరి కాల సిద్ధపాటు కార్యక్రమం యొక్క ఉద్దేశమై ఉన్నది. ఏం చేస్తున్నావు? సిద్ధపరచబడుతున్నావా? ఈ మాటలను బట్టి నువ్వు మనసులో నొప్పించుకుంటున్నావా? గాయపరచబడి ఆ జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరించుతున్నావా? జాగ్రత్త. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ప్రమాదపు అంచుల్లో ఉన్నావు. నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టిన నీవు మళ్ళీ అదే మూర్ఖత్వం వైపు వెళ్ళిపోతే వాక్యం ఏమంటుందో తెలిసిన, కక్కిన దానితో తిరిగి వచ్చిన కుక్కతో సమానము. కక్కిన దానిని మళ్ళీ తిరిగి దాన్ని చేర్చుకున్నావు, దాన్ని మళ్ళీ మింగేశావు, తినేశావు, నువ్వు కుక్కతో సమానం అని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం. అయ్యో మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచుదునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? చూసారా, భక్తుడైనటువంటి యెషయా గారు ఈ యొక్క వాక్యంలో ఎంత స్పష్టంగా రాస్తున్నాడో. ఇది ఎంత మూర్ఖత్వమో! కుమ్మరి వానికి ఆ మంటికి భేదము ఎంచతగునా? చూసారా, ఈరోజు లోకం ఏమైపోతుంది ప్రియులారా? వాక్యాన్ని ఉపదేశిస్తున్న వాడికి, వాక్యానికి భేదము ఎంచతగునా? చివరి దినాల్లో క్రైస్తవ సంఘము ఎలా జీవించవలసి ఉన్నది, ఎటువైపు వెళ్ళవలసిన సంఘం ఎటువైపు వెళ్ళిపోతా ఉన్నది, ఎలా బ్రతకవలసిన దేవుని బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారు. ఆయన అంటున్నాడు కదా, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభువు వారు వాక్యంలో సెలవిస్తున్నాడు, నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేశారు. ఆయన ఒక వస్తువును చేస్తే తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ప్రజలు ఎలా అయిపోయారు చూసారా? దేవుడి మీదనే తిరుగుబాటు చేస్తున్నారు, సృష్టికర్త మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. ఈ రోజున తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, కుటుంబాల మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, సహోదర సహోదరుల మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, సంఘాల మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, తోటి సంఘస్థుల మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, సంఘము మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, కాపరి మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, ఉపదేశించు వారి మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని బోధించే సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, పరిచారకుల మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. తిరుగుబాటు చేసేవారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. తిరుగుబాటు చేస్తున్నావా సహోదరి సహోదరుడా? యెషయా గ్రంథం 29:16 అంటున్నాడు, రూపింపబడిన వస్తువు రూపించిన వాణ్ణి గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? మనమందరం కూడా సృష్టికర్త అయిన ఆ దేవుని చేతిలో చేయబడిన వారము, ఆయన వలె రూపింపబడిన వారము, ఆయన వలె తయారు చేయబడిన వారము. ఆయన యొక్క జీవవాయువు మన నాసిక రంధ్రంలో ఊదబడినప్పుడు జీవాత్మ కలిగిన వారిగా ఉండవలసిన మనము ఈరోజు ఆ సజీవుడైన యేసు మీద తిరుగుబాటు చేస్తున్నామేమో, ఆ వాక్యము మీద తిరుగుబాటు చేస్తున్నామేమో, ఆ సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తున్నామేమో. ఒక్కసారి ఆలోచించాలి. ఈ పని ఎవరు చేస్తున్నారో తెలిసినా? మూర్ఖులు చేస్తున్నారు. నీవు మూర్ఖుడిగా ఉంటున్నావేమో, జాగ్రత్త. ఏనాడైనా దేవుడైన నీ తండ్రి మీద తిరుగుబాటు చేశావేమో, ఆయనను దూషించావేమో, ఆయనకు విరోధంగా మాట్లాడావేమో. మూర్ఖులు ఇలాగనే చేస్తున్నారు. అందుకే అంటున్నాడు ఆయన, అయ్యో మీరెంత మూర్ఖులు అంటున్నాడు. ఎందుకు? వారు కుమ్మరి వానికిని మంటికిని భేదము లేదు అని ఎంచతగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గురించి ఇతడు నన్ను అంటే వాళ్ళు అలాగ మాట్లాడుతున్నారు. ప్రియులారా, మూర్ఖుడు ఇలాగనే మాట్లాడతాడు. మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని బట్టి రోజు రోజుకి దినదినాన ఆ మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోతాడు. వాడికి హఠాత్తుగా మరణం వస్తుంది. వాడు విశ్వాసంలో నుండి పడిపోతాడు, భ్రష్టుడైపోతాడు. వాడి వలన వాడికి, వాని కుటుంబానికి, వాని సంఘానికి, సమాజానికి, నీకు నాకు ప్రమాదం. కనుకనే 3వ అధ్యాయం 5వ వచనములు అంటాడు, అట్టివాడికి, ఎవరయ్యా? అట్టివాడికి అనగా మూర్ఖుడికి నీవు విముఖుడుగా ఉండాలి అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రియులారా, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. చూసారా, జ్ఞాన వివేచనములు చాలా అవసరమై ఉన్నవి. జ్ఞానము మనకు కావాలి, వివేచించు ఆ వివేచన ఆత్మ మనకు కావాలి. అప్పుడే మన ఇల్లు కట్టబడుతుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము
10వ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే మూర్ఖురాలుకి వ్యతిరేక పదము, మూర్ఖురాలికి వ్యతిరేక పదము గుణవతి. తన ఇల్లు కట్టుకుంటుంది. గుణవతి ముత్యము కంటే అమూల్యమైనది అని లేఖనములో సెలవిస్తున్నాడు. చూసారా ప్రియులారా? అలాగనే ఈ మూర్ఖత్వాన్ని బట్టి ఇంకొక మాట చివరిగా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనములో చూసుకుంటే ఈ మూర్ఖురాలు ఎలాగుంటుంది, తన పనిని ఎలా చేసుకుంటుంది, ఒక మాట మనం చదువుకుందాం. 14వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనం. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. చూసారా? మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుక్కుంటుంది. అక్కడ గుణవతి అయిన భార్య తన ఇల్లును కట్టుకుంటుంది, అది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. ఇక్కడ మూర్ఖురాలు తన చేతులతో తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది, ఊడబెరుక్కుంటుంది అని అంటున్నాడు ఆయన. మూర్ఖత్వము ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. మరొకసారి శుభవార్త జ్ఞాపకం చేస్తున్నాను. ఆ శుభవార్త ఏంటంటే, అలాంటి మూర్ఖులకు మనమందరము కూడా విముఖులుగా ఉండాలి. అలాంటి మూర్ఖులకు మనమందరము కూడా విముఖులుగా ఉండాలి ప్రియులారా. అలాంటి మూర్ఖులకు విముఖులుగా ఉండకపోతే మనకు కూడా ప్రమాదం వాటిల్లుతుంది అని వాక్యములో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇట్టి వారికి విముఖుడవై ఉండాలి. అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ అలాంటి మూర్ఖత్వం మనలో ఉన్నట్లయితే దానిని విడిచిపెడదామా? ఎందుకంటే తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి మళ్ళీ దాని దగ్గరికే వెళితే కక్కిన దాని దగ్గరికి వెళ్ళిన కుక్కతో సమానం అన్నట్లుగా మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావు, మళ్ళీ మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోతావేమో. జాగ్రత్త. నీ ఒకవేళ నీ మనసును మార్చుకొని నీ హృదయాన్ని యేసయ్యకు అప్పగించి నువ్వు కొత్తగా జన్మిస్తే, ఆయన దగ్గరికి వస్తే నేను ఎంత మాత్రమును ఆయన త్రోసివేయడు. ఆ శుభప్రదమైన నిరీక్షణను బట్టి ముందుకు సాగుదాం. దేవుడిటి మాటలే మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభువా చక్కటి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయనా. మూర్ఖుడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు తీసుకొని వస్తాడు. ఇట్టి మూర్ఖులకు మేము విముఖులుగా ఉండాలి అని మీరు హెచ్చరిస్తూ వచ్చారు తండ్రి. మాలో మూర్ఖత్వం ఉన్నట్లయితే విడిచిపెట్టి మీ రక్తము ద్వారా మా పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడి కొత్తగా జన్మించే అనుభవాన్ని మాకు దయచేయండి. మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు త్రోసివేయరు ప్రభువా. వాక్యమును మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులు ఏమైనా అవస్థతులో ఉన్నట్లయితే వారి అక్కర్లు, వారి అవస్థతులు మీరు తీర్చండి. ప్రతి ప్రార్థనకు మీరు సమాధానము దయచండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.